హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Andhrahome కుకింగ్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి బార్బెక్యూ నేషన్ అండి. ఇది వచ్చేసి దిల్సుఖ్ నగర్ దగ్గర ఉన్న కొత్తపేట బ్రాంచ్ అండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడికి నేను 3-4 టైమ్స్ వెళ్ళానండి. ఫుడ్ కూడా చాలా బాగుందండి. ఇది కొత్తపేట ట్రెండ్స్ ఉంది కదండి, ట్రెండ్స్ బ్యాక్ సైడ్ వస్తుందండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లో ముందు మనం రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి మనం బుక్ చేసుకుంటాం కదండి. ఇది ఎప్పుడో బుక్ చేసుకోవాలా, ఎప్పుడు బుక్ చేసుకోవాలని చాలామందికి డౌట్ ఉంటుంది. అవసరం లేదండి. మనం ఈవినింగ్ వెళ్ళాలంటే ఆఫ్టర్నూన్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మన నేమ్ చెప్పాలండి. ఇక్కడ వాళ్ళు మనకి టేబుల్ చూపిస్తారు. చూసారు కదండి, బార్బెక్యూ టేబుల్స్ అన్నీ కూడా చాలా ఫిల్ అయిపోయాయండి. ఇప్పుడు చూడడానికి మేము ఎగ్జాక్ట్గా 8 o'clock వెళ్ళాము కాబట్టి అట్లా ఉంది. 9-9:30 కల్లా ఫుల్ క్రౌడ్ అండి. టేబుల్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. ఆల్మోస్ట్ అందరూ బర్త్డే సెలబ్రేషన్స్కి వచ్చారండి. ఇక్కడ స్పెషల్ కూడా మేము ట్యూస్డే వెళ్ళామండి. ట్యూస్డే మెనూ వచ్చేసి ఇదండి, వెజ్ అండ్ నాన్ వెజ్ మెనూ అండి. ఇది ఇక్కడున్న ప్రతి ఐటెం అక్కడ మనకి ఉందండి. ప్రతి ఐటెంని టేస్ట్ చేయొచ్చండి. చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ చూసుకుంటే ఈ స్పెషల్స్ వచ్చేసి మేము వెళ్ళిన రోజు చికెన్ బిర్యానీ అండి. ఇది చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి బటర్ మసాలా చికెన్ అండి. ఇది కూడా చాలా బాగుందండి. విత్ రోటీతో ఇంకా టేస్టీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసేసి మటన్ అండ్ ఫిష్ కర్రీ అండి. ఇక్కడ ఫిష్ వచ్చేసి ముళ్ళులు అలా ఏమి ఉండవండి. చాలా బాగుంది, చిన్న చిన్న పీసెస్. చాలా పిల్లలు కూడా మంచిగా తింటారు. నెక్స్ట్ వచ్చేసేసి ఎగ్ అండ్ పన్నీర్ అండి. ఇది వచ్చేసి చికెన్ సూప్ అండి. చాలా బాగుందండి. ఇవన్నీ వచ్చేసి సలాడ్స్ అండి. ఇక్కడ అదంతా నాన్ వెజ్ సెక్షన్, ఇదంతా వెజ్ అండి. వెజ్ సూపు, న్యూడిల్స్, పన్నీర్ కర్రీ, మష్రూమ్ కర్రీ అండి. ఇక్కడ వచ్చేసేసి లేడీ ఫింగర్ అండ్ వెజిటేబుల్ కర్రీ అండి. పప్పు, రైస్ అండి. ఇక్కడ చూసుకుంటే వెజిటేబుల్ బిర్యానీ అండి. వెజిటేబుల్ బిర్యానీ కూడా చాలా బాగుందని నేను టేస్ట్ చేశాను. వెజ్ బిర్యానీ ఇంకేం టేస్ట్ చేయలేదు. ఇక్కడ వచ్చేసేసి పానీపూరి సెక్షన్ అండి. ఇదంతా ఎవరైనా ఫ్యామిలీస్ ఒక 5 members 10 members అట్లా ఉంటే చాలా బాగుంటుందండి. ఇదండి మా టేబుల్. నేను ఫస్ట్ సూప్ తెచ్చుకున్నాను. తర్వాత వాళ్ళు వచ్చేసేసి నెక్స్ట్ వచ్చేసి ఆలూ టిక్కా అండ్ క్రిప్సీకార్న్ ఇచ్చారండి. చాలా అంటే చాలా బాగుంది. ఆలూ టిక్కీ వచ్చేసి తినాలనిపించలేదు, అందుకని క్రిప్సీకార్న్. మా బాబు అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ తెప్పించుకున్నాడు. ముగ్గురం కలిసి క్రిప్సీకార్న్ తిన్నాం. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు సర్వ్ చేసింది వచ్చేసేసి ఇదండి, మటన్తో చేశారండి. చాలా బాగుంది. నెక్స్ట్ లెగ్ పీసెస్ ఇచ్చారండి. ఇవి కూడా చాలా మంచిగా తినాలనిపించినాయి అండి. ఇట్లా కాయిల్ బాక్స్ పెట్టారు, వాటిపైన ఫిష్ అండ్ ఫ్రాన్స్ అండ్ చికెన్ అండి. ఇటు సైడ్ చూసుకుంటే పన్నీర్ అండ్ బ్రోకలీ ఇంకా ఫ్రూట్ కూడా పెట్టారండి. ఫ్రూట్ కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇక్కడ ఇలా మంచిగా మనం ఎంత మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అంటే ఫుడ్ని చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఎన్ని కావాలంటే అన్నీ తినొచ్చండి. మనకి ఎంత టైం అయినా వాళ్ళు ఇస్తారు. 11 వరకు తినొచ్చు. ఇక్కడ 0 to 6 years పిల్లలకైతే ఫ్రీ అండి. 6 above అయితే ఛార్జ్ చేస్తారండి. మా బాబు వచ్చేసి కేక్స్ అవి తిన్నారు. ఒకసారి ఇక్కడ చూడండి వాళ్ళ బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు. బార్బిక్యూలో స్పెషల్ కూడా ఇదేనండి. ఇక్కడ ఇంకా డ్యాన్స్లని మ్యూజిక్ పెట్టి డ్యాన్స్లో చాలా బాగా చేస్తారండి. వీళ్ళు ఈరోజు డ్యాన్స్ వేయట్లేదు, ఎందుకో తెలియలేదు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ 6 years above వాళ్ళకైతే మనలాగా 800 తీసుకుంటారండి. ఈచ్ వన్కి 800 అండి. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇటు సైడ్ చూసుకుంటే ఐస్ క్రీమ్స్ అండ్ స్వీట్స్ అండి. చాలా అంటే చాలా బాగుందండి. స్వీట్ వచ్చేసి గులాబ్ జామ్ అండ్ హల్వా అండ్ ఇంకొక స్వీట్ ఏదో సేమియాతో చేశారండి. అది నేను తినలేదు, అది కూడా చాలా బాగుందండి. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎంతమంది బార్బెక్యూకి వెళ్ళారో కామెంట్ చేయండి.